ఇన్ఛార్జ్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ గుడికి పూజకి ప్రత్యేకంగా వస్తున్నందువల్ల ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఆయన రిసీవ్ చేసుకోవడానికి. ఏమ్మా అంతే ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు దూరంగానే ఉన్నారు. అధికారం పోయాక మా పార్టీకి అధికారం పోయాక సగం మంది తెలుగుదేశంలో చేరితే మరి కొంతమంది చేరే క్రమంలో నాయకుడు ఆపి అందరూ ఒకసారి చేద్దామని చెప్తూ ఆపుతూ వచ్చినట్టుంది. వాళ్ళు ఇప్పుడు పోయి కండవ చెప్తున్నారు. అది ప్రత్యేకమేం కాదు. మాతోటి ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే మాకు 4 కార్పొరేటర్లు 2 కోఆప్షన్ సభ్యులు ఉన్నారో వాళ్ళ 6 జగన్మోహన్ రెడ్డిని కానీ కలిసి మేము పార్టీకి విధేయులుగా ఉంటాం, మీరంటే మాకు ప్రేమ అన్నా అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు. మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా. తర్వాత ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు. అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రాన పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలిపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పోయాక అంటే వీళ్ళందరూ మేము 6 నెలల నాడే పోయారు అనుకున్నాం, ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇప్పుడు పార్టీ రీస్ట్రక్చర్ చేసుకొని మేము ఎవరైతే క్రమశిక్షణగా జగన్ అన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తిభావం ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ అమిత చురుకుగా మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ లేకుండానే గత 3-4 కార్యక్రమాలు కూడా హెడ్ క్వార్టర్లో విజయవంతంగా జరగటం, అపోజిషన్లో మునుపెన్నడూ లేనట్టుగా పార్టీ క్యాడర్ బయటకు వచ్చి ఆ అపోజిషన్లో మీరు చూశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండవలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలను చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏంటో వాళ్ళు ఎవరు తేల్చారో అవన్నీ వాళ్ళ బాధలు అవి మనకు తెలియని విషయాలు కదా. చూడండి, భయపెడితే భయపడే వాళ్ళు ఎవరుంటారు కానీ రెండో మాటకి ఏమన్నా అయి ఉండొచ్చు, లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు. ప్రలోభాలు పెట్టినా కూడా వెళ్ళలేదు. మాకు సీడ్కి వాళ్ళు సరిపోతారని నేను అనుకుంటా ఉన్నా. తర్వాత ఖాళీ అయిందనే మాటలు వాళ్ళందరూ పార్టీ బీఫారం ఇవ్వబట్టే కార్పొరేటర్లు అయ్యారు. అంతేగాని వాళ్ళు వెళ్ళినంత మాత్రాన పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. ఒకవేళ వీళ్ళు వెళ్తే పార్టీ గెలిపోవటములు ఉంటాయి అనుకోవడానికి వీళ్ళందరూ ఉన్నప్పుడే మొన్న ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది, మీ అందరికీ తెలుసు. అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 6 కార్పొరేటర్లు ఉండి ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీకు తెలుసు. ఇవన్నీ పార్టీలను ప్రభావితం చేసే అంశాలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ పోయాక అంటే వీళ్ళందరూ మేము 6 నెలల నాడే పోయారు అనుకున్నాం, ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇప్పుడు పార్టీ రీస్ట్రక్చర్ చేసుకొని మేము ఎవరైతే క్రమశిక్షణగా జగన్ అన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి పట్ల భక్తిభావం
ఆ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ అమిత చురుకుగా మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ లేకుండానే గత 3-4 కార్యక్రమాలు కూడా హెడ్ క్వార్టర్లో విజయవంతంగా జరగటం, అపోజిషన్లో మునుపెన్నడూ లేనట్టుగా పార్టీ క్యాడర్ బయటకు వచ్చి ఆ అపోజిషన్లో మీరు చూశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో నేను సంస్కరిస్తాను వ్యవస్థనని చెప్పే మాటలకి ఆయన చేసే చేతలకి అసలు పొంతలు లేకుండా ఉంది. ఒక పార్టీ మీద గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి కండవలు కప్పించుకొని పార్టీ బలపడుద్ది అనుకోవటం అవివేకం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలని 3 ఎంపీలను చేర్చుకున్న తెలుగుదేశం పార్టీకి ఏకైతే పెట్టిందో అందరికీ తెలుసు. అందుకని పార్టీ ఖాళీ అవ్వటం ఉండదు. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరూ సమీకరించుకొని పార్టీ గెలుపుకి మేమందరం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏంటో వాళ్ళు ఎవరు తేల్చారో అవన్నీ వాళ్ళ బాధలు అవి మనకు తెలియని విషయాలు కదా. చూడండి, భయపెడితే భయపడే వాళ్ళు ఎవరుంటారు, కానీ రెండో మాటకి ఏమన్నా అయి ఉండొచ్చు, లేదంటే మోమాటాలు కూడా ఉండొచ్చు.